దాల్ బంజారీ. దాల్ బంజారీ అంటే సాధారణంగా రాజస్థాన్ వైపు అంటే నార్త్ ఇండియా వైపు ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మనకు కూడా వినడానికి చూసారా కొంచెం కొత్తగా ఉంది పేరు దాల్ బంజారీ. సరే నేర్చుకుందాం. ముందుగా దాల్ బంజారీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్ బంజారీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పొట్టు మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, టొమాటో ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, చెక్క కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. దాల్ బంజారీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాజస్థాన్ వైపు అటువైపు నార్త్ వైపు మనకి ఇది ఎక్కువగా పిల్లలకు పెడుతూ ఉంటారు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇందులో పచ్చిశనగపప్పు అంటే నానబెట్టుకొని ముందుగానే సిద్ధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత పొట్టు మినపప్పు అంటే అన్ని ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ పచ్చిశనగపప్పు చాలా మంది చాలా తక్కువ చూస్తూ ఉంటారు. అది గ్యాసు, అదేముంది పోపుకు మాత్రమే పరిమితము అలా అనుకుంటూ ఉంటారు. కానీ పచ్చిశనగపప్పుతో చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అంటే మన బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, తర్వాత మన కను చూపును మెరుగుపరచడానికి, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, బరువును తగ్గించడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే చూసారా అంటే మీకు నార్త్ ఇండియా వైపు వాళ్ళు ఎటువంటి వంటలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారంటే దాల్ కిచడీ చేసుకుంటూ ఉంటారు. అంటే వీట్ మనకి గోధుమ రవ్వతో దాల్ కిచడీ చేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా డిన్నర్గా అదే పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏంటంటే సాధారణంగా గోధుమ రవ్వ ఇవన్నీ ఎక్కువ పెట్టము. అది బ్రేక్ఫాస్ట్ లాగా పెడతాం కానీ ఒక డిన్నర్ లాగా వాళ్ళకు ఒక భోజనం లాగా మనం పెట్టాం. మనకేంటంటే అన్నం అలవాటు కాబట్టి. కానీ అక్కడ ఏంటి అంటే ఎంతో కొంత కాస్త చూసుకుంటారు, న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది చూసుకుంటారు. ఎందుకంటే ఈ పచ్చిశనగపప్పులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇలా ఇన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట దీంట్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత చక్కటి ఆరోగ్యకరమైన పదార్థాలతో ఈరోజు పొట్టు మినపప్పు అలాగే పచ్చిశనగపప్పుతో కలిపి మనము ఈ దాల్ బంజారీని తయారు చేసుకోబోతున్నాం. అయితే కుక్కర్ పెట్టుకున్నాను చూసారా. అయితే ముందుగా ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నదే అండి. ఇలా చక్కగా పచ్చిశనగపప్పును ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాము. సో అలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ముందుగా కుక్కర్లో వేసేసుకోవాలి 1 కప్పు. ఆ తర్వాత అదే క్వాంటిటీలో మనకు పొట్టు మినప్పప్పు అనమాట. ఇది పొట్టు మినప్పప్పు ఇలా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మామూలు మినప్పప్పుతో చూసుకుంటే ఇది మనకు దొరుకుతుంది బయట, మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇది కూడా 1 కప్పు వేసేసుకోవాలి. అబ్బా అసలు పొట్టు మినప్పప్పులో ఎంత ఫైబర్ ఉంటుందండి, అసలు ఎంత చక్కటి ఫైబర్ ఉంటుందో, అంత హెల్దీ అనమాట ఇది. ఇది ఒకసారి కలిపేసుకుని ఇందులో నీళ్లు పోసుకుందాం. అంటే ఇప్పుడు 2 కప్పులు ఉన్నాయి పూర్తిగా ఇందులో, దీనికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒక అందాజాలో వేసుకుంటాను. మీరు 1కి 1 వేసుకోండి సరిపోతుంది. బాగా మెత్తగానే ఉడకాలి. ఇది మనకు పొడి పొడిగా ఏమి ఉండదు, మెత్తగానే ఉడకాలి. చక్కగా సరిపడా నీళ్లు పోసేసుకున్నాను. ఇందులో మీకు కావాలంటే కొంచెం పసుపు, ఉడికేటప్పుడే కాస్త పసుపు మనం ఎలాగైతే మన కందిపప్పుల్లో వాటిలలో వేసుకుంటామో అదేవిధంగా ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాము. ఉప్పు వేయనక్కర్లేదండి, ఎందుకంటే ఉప్పు వేస్తే అప్పుడప్పుడు సరిగ్గా ఉడకదు, అందరికీ తెలిసిన విషయమే అది. అందుకు పసుపు మాత్రమే వేశాను, ఎందుకంటే రంగు మనకి కరెక్ట్గా వస్తుంది కాబట్టి. ఇది జీర్ణశక్తికి కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అంటే మనకు డైజెషన్, అజీర్తి లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు పచ్చిశనగపప్పుతో అలాగే ఈ వంట చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ని కూడా క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గించే విషయంలో పచ్చిశనగపప్పు శరీరానికి చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. మరి ఇందులో మనము పొట్టు మినపప్పు అలాగే నానబెట్టినటువంటి పచ్చి శనగపప్పు వేసేసుకున్నాము, నీళ్లు పోసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇలా చక్కగా మనము నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసాం కదా. ఒక 5 నుంచి 8 నిమిషాలండి. ఇక అందరికీ తెలిసిందే, ఒక 3 విజిల్స్ రావాలంటే ఒక 8 మినిట్స్ టైం పడుతుంది. అది ఉడికిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి ఏం పోపు వేస్తున్నామో ఎలా చేస్తామో చూద్దాం. ఈలోపు వెయిట్ చేద్దాం. చూసారా అండి, 5 నిమిషాలు అయిపోయింది. చక్కగా ఒక 5-6 విజిల్స్ వరకు వచ్చాయి. ఆఫ్ చేసేసాను, ఇప్పుడే ఆఫ్ చేశాను.
ఇది మనకి ప్రెషర్ అంతా పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకో 5 minutes టైం పడుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే పోపు సిద్ధం చేసుకుందాం. ఈ బాండి ఇటువైపు పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా పోపు కావాల్సినవి ఏంటి? నూనె. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. మరి దాల్ బంజారీ తయారు చేసుకోవడానికి మనం చక్కగా పొట్టు మినపప్పు, పచ్చిశనగపప్పు ఉడికిచ్చేసుకున్నాము. అది ప్రెషర్ వచ్చేలోపు ఇటువైపు పోపు వేసుకుంటున్నాం. చాలా సింపుల్. ముందుగా సాధారణంగా ఇటు నార్త్ ఇండియన్ వైపు అంటే రాజస్థాన్, మహారాష్ట్ర వైపు ఎక్కువగా ఆవాలు అనేవి వాడడంగా నేను చూడలేదు. అంటే వాళ్ళ దాల్లో కానివ్వండి, దేంట్లో అయినా కూరల్లో అది ఎక్కువ జీలకర్ర వాడుతూ ఉంటారు, సోంపు వాడుతూ ఉంటారు, ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఆవాలు కొంచెం తక్కువే కదా, అందుకు మనం కూడా ప్రస్తుతానికి ఈ వంటలో మాత్రం వాడట్లేదు. జీలకర్ర, చెక్క, కొంచెం సిమ్లోనే పెట్టేసుకుందాము. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం బిర్యానీ ఆకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. మీరు హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నా కూడా పర్వాలేదు. నేను కేవలం బిర్యానీ ఆకు మాత్రమే వేశాను. హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు, ముఖ్యంగా మీరు గమనిస్తారా అంటే నార్త్ ఇండియన్ వంటలలో ఎక్కువగా టొమాటోలు అలాగే దాల్ కలిపి చేస్తూ ఉంటారు. టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. మనం ఇంతవరకు పప్పులో కూడా ఉప్పు వేయలేదు, ఇందులో కూడా ప్రస్తుతానికి వేయలేదు, బట్ ఇప్పుడు వేద్దాం. ఇందులో కాస్త ఉప్పు, అంటే పప్పుకు సరిపడా వేసేసాను. మళ్ళీ ఏమైనా తక్కువ అనిపిస్తే మనకి క్వాంటిటీని బట్టి చూసుకోవచ్చు. తర్వాత ముందుగా కాస్త ఉప్పు వేసేసుకొని కొంచెం మగ్గిచ్చేసుకుందాం. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం చక్కగా ఇక్కడ ప్రెషర్ వచ్చేసింది కాబట్టి చూద్దాం. చక్కగా అయిపోయిందండి పప్పు. ఇది ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇక్కడ మనకు నీళ్లు కూడా ఎక్కువనే పోసాం కాబట్టి చక్కగా మ్యాష్ అయిపోయింది. అంటే మరి మ్యాష్ అంటే మరీ ఇలా పేస్ట్ కాదు, చక్కగా ఉడికిపోయింది. ఇది ఒకసారి ఇక్కడే కలిపేసుకుందాం. ఇలా మీరు కావాలంటే కాస్త మ్యాషర్ యూస్ చేసుకొని ఇలా మ్యాష్ కూడా చేసుకోవచ్చు. ఒకవైపు మనకు పప్పు ఉడికిపోయింది, మరోవైపు ఆల్మోస్ట్ మన పోపు సిద్ధమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉడికినటువంటి ఈ పప్పు ఏదైతే ఉందో దాన్ని మనము ఈ పోపులోకి వేసేసుకుందాం. చక్కగా పసుపు కూడా వేసి ఉడికించుకున్నాం కాబట్టి రంగు కూడా భలే ఉంది. దీన్ని మనం చక్కగా ఉడికించేసుకోవాలి. ఎక్కువ సమయం కూడా పట్టదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. జస్ట్ మనకి ఏంటంటే మనం వేసిన పోపు పప్పు రెండు కూడా ఫ్రెండ్స్ అవ్వాలంతే, అంతకన్నా ఏం లేదు. చివరిగా కొంచెం గరం మసాలా పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు కూడా. సో గరం మసాలా పొడి వేసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఒక 5 నిమిషాల్లో దింపేయడానికి ప్రయత్నించాలి మనము. మరి చక్కగా దాల్ బంజారీ మనం తయారు చేసుకుంటున్నాము. ఇందులో గమనించారా, మనం చింతపండు రసం కానీ అవన్నీ ఏమీ వేయలేదు, ఏం పొళ్ళు కూడా వేయలేదు. మన సాధారణంగా మనం వేసుకునే మెంతి పొళ్ళు, జీలకర్ర పొళ్ళు, ధనియాల పొళ్ళు ఏం వేసుకోలేదు. అంతా నార్త్ ఇండియన్ స్టైల్లో మనం తయారు చేసుకున్నాం అనమాట. రాజస్థానీ స్పెషల్ అని చెప్పాను కదా, సో ఆ విధంగానే మనం తయారు చేసుకున్నాము. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే మనకి రుచికి చివరిగా కాస్త నెయ్యి. అంటే పప్పులో ఇంకా నెయ్యి వేసుకుంటే దాని రుచి మామూలుగా ఉండదు కాబట్టి ఒక మంచి కమ్మదనం వస్తుంది కాబట్టి వేసేసుకున్నాను.
ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా వేడివేడిగా చూసారా, అంటే ఎంత ఆరోగ్యంగా అనిపిస్తుంది ఇందులో నాకు. అంటే ఈ మినప్పప్పు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మంచి పచ్చిశనగపప్పు, అలాగే పొట్టు మినప్పప్పు, మంచి ఫైబర్, మంచి కాల్షియం. అసలు ఇంకా ఆలోచించకుండా ఈ రోజే ఈ కొత్త రకపు పప్పును మీరు మీ ఇంట్లో కూడా ప్రయత్నించండి. మరి దాల్ బంజారీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దాల్ బంజారీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పొట్టు మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, టొమాటో ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, చెక్క కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. దాల్ బంజారీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న పొట్టు మినప్పప్పు వేసి కొంచెం నీళ్లు పోసి కాస్త పసుపు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, బిర్యానీ ఆకు, టొమాటో ముక్కలు వేసి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి మెదుపుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి కాస్త గరం మసాలా కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, కాస్త నెయ్యి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దాల్ బంజారీ రెడీ.